హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్, కాలేజీలు అయితే మనకు సెలవులు అనేది ప్రకటించబోతున్నారు. అయితే ఈ బంద్ అసలు ఎందుకు చేస్తున్నారు? దీనికి సంబంధించి కారణం ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు? ఏంటి? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు పాలిటెక్నిక్ కాలేజీలో బంద్ అనేది చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగంలోకి మార్చి వాటిని యంగ్ ఇండియా స్కిల్ మనకు వర్సిటీ అనుసంధానిస్తూ ప్రభుత్వం వచ్చినటువంటి జీవో 97పై ఏబీవీపీ ఇక్కడ మండిపడింది. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికైతే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలనే డిమాండ్‌తో రేపు పాలిటెక్నిక్ కాలేజీలు బంద్ అనేది పాటిస్తున్నట్లు ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను బలోపేతం చేయాలని చెప్పేసి అయితే కోరింది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో బీటెక్ అలాగే లెటరల్ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి విద్యార్థులు ఆందోళన అయితే చెందుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ అనగా మనకు పాలిటెక్నిక్ కాలేజీలు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ ద్వారా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు స్కూల్స్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్ చేపిచ్చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ కూడా అయితే ఆల్మోస్ట్ అయితే క్లోజ్ చేపిస్తారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు బస్సులు కూడా అయితే అంతరాయం అయితే ఏర్పడబోతున్నాయి. అంటే మనకు ఎవరైతే ప్రయాణికులు వేరే ఊర్లకు వెళ్ళాలనే ఉద్దేశంతో బస్ స్టాండ్‌లకు అయితే వస్తారు కదా! సో ఈ బంద్ ద్వారా ఏందంటే మనకు వీరి యొక్క బస్సు అనేది లేట్‌గా రావడము, సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ బంద్ ద్వారా ఏందంటే వీళ్ళు ఎందుకు బంద్ చేస్తున్నారని చూసుకున్నట్లయితే జీవో 97 పై ఏబీవీపీ మండిపడ్డారు. ఈ జీవో 97 అయితే పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ బంద్ అనేది స్టార్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఈ కారణం చేత మనకైతే రేపైతే బంద్ అయితే ఉండబోతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.